హనుమంత్ రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, అదేవిధంగా మా గోల్డ్ మ్యాన్ గారికి, ముందున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్లు ఆల్రెడీ మేము కొన్ని ఒలింపిక్స్లో కానీ ఎక్కడెక్కడైతే ఉందో ఎవరైతే టాప్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఏర్పాట్లు చేస్తానో వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం నుంచి చేయాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. దామన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ విషయం చెప్తున్నారంటే ఖచ్చితంగా అది సీఎం గారి దృష్టికి తీసుకుపోతాడు. ఎందుకంటే దామన్న గురించి చాలా మంది తీసుకుంటామని తెలుసో తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి ఏదైనా ఒక సమస్య మీద ఏదైనా ఉందనుకో, దామన్న మనం ఉంచున్నాం అనుకో, దాని గురించి అన్ని క్షుణ్ణంగా వీక్షణంగా చెప్పేంత మేనేజ్మెంట్ వ్యక్తి, ఏ సమస్య మీద పట్టున్న వ్యక్తి. ఈ సందర్భంలో కొద్దిగా దీని గురించి చర్చ జరపాలని కూడా అన్న ఖచ్చితంగా మళ్ళీ పిలిపించి మాట్లాడతాడు. ఎందుకంటే 30+ ఉండే వాళ్ళందరూ కూడా ఇది కావాల్సి ఉంది కాబట్టి నిన్నమనే నేను చూస్తానన్నా. సైక్లింగ్ విషయంలో కానీ లేకపోతే స్విమ్మింగ్ విషయంలో కానీ 60-65 ఇయర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తా ఉన్నారు. ఈ ఆలోచన మంచిదే. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియను తీసుకొని పోతాం. జితేందర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దామన్న ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తానని మీ అందరికీ చెప్తా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలుసు 371 కోట్లతో ఈరోజు తెలంగాణలో స్పోర్ట్స్ ఏ విధంగా పరుగులాడుతుందో. మీ అందరికీ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉందని మీ అందరికీ మాట్లాడుతున్నాం. అన్ని గ్రౌండ్లలో కూడా ఈరోజు ఎప్పుడు చూసినా ఒకప్పుడు అంతా పడవ పడిపోయింటుండే, కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ప్రతి గ్రౌండ్ కూడా ఈరోజు స్పోర్ట్స్ మెన్తో కలకలాడుతుంది. మీ అందరికీ తెలుసు ఒకప్పుడు 20 కోట్ల బడ్జెట్ ఉంటుండే, 370 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేసినాం. ప్రతి గ్రౌండ్ ఏర్పాటు చేసినాం. సీఎం కప్ ఏర్పాటు చేసినాం. సీఎం కప్ ద్వారా గ్రామ స్థాయి నుంచి ఏదైతే స్ట్రాంగ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా వరకు ఆగిపోయే పరిస్థితి ఉండే. ఈరోజు ఆ గ్రామం నుంచి మండలానికి వచ్చారు, మండలం నుంచి జిల్లాకు వస్తున్నారు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చి రాష్ట్ర స్థాయిలో అక్కడే నిర్వీర్యం కాకుండా వాళ్ళందరినీ అకాడమీలో చేయించి స్పెషల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి నేషనల్ కి ఇంటర్నేషనల్ కి పంపించే విధంగా ఈరోజు ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ గేమ్స్ వరకు వాళ్ళని తీసుకునే విధంగా ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ సీఎం కప్ ఏదో ఒక సంవత్సరం చేసేటట్టు లేదు. ప్రతి సంవత్సరం గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మాట్లాడుతున్నాం. ఇది చాలా గొప్ప అవకాశం, ఇది చాలా మంచి కార్యక్రమం. తెలంగాణలో హెల్దీ తెలంగాణ తయారు చేయడమే లక్ష్యంగా ఈ రోజు మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దామోదర్ రాజనరసింహ గారు కానీ హెల్దీ తెలంగాణ కోసం అడుగులేస్తున్నాము. ఆ అడుగులో స్పోర్ట్స్ లో ఎవరికి నచ్చిన డిసిప్లిన్ లో వాళ్ళు ముందుకు పోతే ప్రతిరోజు అందరికి ఒకటే చెప్పగలుగుతారు. ఎంత హైయర్ స్టార్ట్ అంటే ఐఏఎస్ చదివినా పెద్ద చదువు చదివిన వాళ్ళు కూడా ఏదో ఒక స్పోర్ట్స్ గేమ్ లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. కానీ స్పోర్ట్స్ లో టాప్ లో వచ్చిన మాత్రం చాలా క్రమశిక్షణతో ఉన్న వ్యక్తి ఉంటాడు. అది నేను స్వయంగా చూస్తున్నా, దాన్ని నమ్ముతున్నా. మీ అందరికీ ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్న చివరిగా, మీరు ఏదైతే ఆట మొదలు పెడతారు, ఏ డిసిప్లిన్ అయినా మొదట కొద్ది కఠినకరంగా ఉంటుంది. కానీ ఈ రోజు నాకు ఇబ్బంది ఉంది, నేను ఓడిపోయినా మాత్రం దయచేసి మధ్యలో ఆపకండి. నువ్వు ఏ రోజైతే నువ్వు చేసేది ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చు, ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చు, కానీ రేపు నీ కోసం ఎదురు చూస్తుంటది, రేపు నీ కోసం గెలుపు వస్తుంది. కానీ ఈ రోజు నేను ఓడిపోయినా అక్కడే ఆగిపోతే ఆగిపోయిన రోజే చచ్చిపోయినట్టు నా దృష్టిలో. ఏ రోజైతే రేపటి కోసం ఉండు, రేపు నీవే. ఆగిపోవడం తప్పు, ఓడిపోవడం తప్పు కాదు. మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా రేపటి కోసం మీరే రేపు తప్పకుండా మీరు గెలిచి తింటారని మీ అందరికీ ప్రగాఢ నేను నమ్ముతున్నా కాబట్టి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.